విజయవాడ వెళ్తుంది. ఆ జర్నీ ఎలా ఉందో మీకు చూపిస్తా. నాతో రండి రండి మీతో పట్టండి. నాకు చాలా ఎక్సైట్గా ఉన్నది. లెట్స్ గో. ముందుగా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అమ్మవారి కోసం కొన్ని గాజులు కొన్నాను. ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకుని బస్ స్టాప్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చేసి వెయిటింగ్ ఫర్ ద బస్. ఫైనల్లీ చెర్లపల్లి రీచ్ అయ్యాం. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి, కానీ అది డిలే అవ్వడం వల్ల ఆ రోజు పౌర్ణమి, సో చంద్రుడిని చూస్తూ చాలా టైం పాస్ చేసాము. క్లైమేట్ కూడా చాలా బాగుండే, అసలు మబ్బుల్లో చంద్రుడు వెళ్ళి వస్తూ ఉన్నాడు. తర్వాత విజయవాడ స్టేషన్ వచ్చేసాం. అక్కడి నుంచి ఆటో తీసుకున్నాము కృష్ణా నది దగ్గరికి. ఒక మనిషికి 30 రూపాయలు తీసుకున్నారు. దారంతా ఇలా ఆర్ట్స్తో చాలా బాగుంది. ఆటోలో అలా వెళ్తూ ఉంటే అమ్మవారి గోపురం కనిపిస్తూ ఉంది. మనసులో శ్రీమాత్రే నమః అనుకుంటూ వెళ్ళాం. హాయ్ ఫ్రెండ్స్, మనం కృష్ణా నది దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ అమ్మవారికి కావాల్సినవి దొరుకుతాయి. అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు ఇవ్వాలని అమ్మ చెప్పింది. అందుకే నేను స్టార్ట్ అయ్యాను. అసలే నాకు వాటర్ అంటే ఇష్టం. ఇంకా ఆగుతానా? వెంటనే వాటర్ దగ్గరికి వెళ్ళిపోయినా. అమ్మవారికి పసుపు, కుంకుమ ఇచ్చేసి నేను స్నానానికి రెడీ అయిపోయినా. చెప్పలేదు కదా, విజయవాడ రావడం ఫస్ట్ టైం. ఈ అందమైన ప్రకృతి మధ్య ప్రవహించే పవిత్ర నది మన కృష్ణా నది. చూస్తున్నారా? ఆ ఓడలు, ప్రకాశం బ్యారేజీ, పచ్చటి కొండలు, ఆ వాతావరణం అస్సలు రాబుద్ది కాలేదు అక్కడి నుంచి. కొండ మీదకి దేవస్థానం వారు ఉచిత బస్సుని ప్రొవైడ్ చేశారు, కానీ చిన్నపిల్లలతో ఇంకా మేము ఎక్కలేకపోయాము. స్నానం తర్వాత నేను ఇలా రెడీ అయ్యా. మమ్మీ నా కోసం ఈ హ్యాట్ అండ్ ఒక మాజా కొనిచ్చింది. ఇప్పుడు మేము ఇంత పైకి వెళ్తున్నాం. ఇంకా కాసేపులో మా బాబుని చూస్తా. బాయ్. దారిలో చాలా బొమ్మ షాపులు. ఇందులో మీకు డోరేమాన్ కనిపిస్తే కామెంట్ చేయండి. ఇది శ్రీ వేణుగోపాల కృష్ణ మందిరము. ఇది లిఫ్ట్ ఉన్న మహామండపం. నచ్చి వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుండి జ్యోతి వెలిగించి గణేశుడికి, హనుమాన్కి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతారు. అక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్స్ దర్శనం చేయించారు. శివయ్య దర్శనం చాలా బాగా అయింది. దుర్గమ్మను చూసినప్పుడు అమ్మవారు అరుగు దూరంలో చాలా అందంగా ఉన్నారు. బంగారంలా కలిసిపోతున్నారు. అమ్మా, నాకు బుద్ధి ఇవ్వు, శక్తి ఇవ్వు, పోతుంది మంచి చదువు ఇవ్వు అని మొక్కుకున్నా. రిటర్న్లో రాజధాని బస్ చేశాము. 2 పర్సన్స్కి 1280 పడింది. ఫైనల్లీ హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము. బస్ 3 PM ఎక్కాము. బాయ్ బాయ్ విజయవాడ, మళ్ళీ వస్తాం. పేరుకే ఊరు విడిచి మేము వెళ్తున్నాము, కానీ మా మనసంతా అమ్మవారి దగ్గరే ఉండిపోయింది. ఆవిడ రూపం మా కన్నుల్లో ఇంకా ఉంది. కృష్ణానది ఒడ్డు వెలిసిన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం ఒక దేవస్థానం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక అనుభూతుల నిలయం. ఆ భక్తుల కోలాహలం, గంటల చప్పుడు, హారతి, ప్రతీది ఓ మధుర అనుభూతి. అమ్మవారి దర్శనం తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 1 o'clockకి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కిన మేము రాత్రి 8:30 వరకు MGBSలో దిగి మా ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఫ్రెండ్స్,
సరే, విజయవాడ ట్రిప్ 24 అవర్స్లో ఎలా కంప్లీట్ చేశానో మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.